Today we have pediatrics topic. I think all of you know pediatrics. So మనకి pediatrics ఉంది. Yeah. And what is meant by pediatrics? What? Children's talk. It's about children. అదే ఏజ్డ్ పీపుల్ కి వచ్చేదాన్ని ఏమంటారు? Pediatric. సో పీడియాట్రిక్స్ అంటే ఏంటంటే, సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్ ఇట్ కమ్స్ అండర్ పీడియాట్రిక్స్. సో పీడియాట్రిక్ కి స్పెషల్ కేర్ ఉంటుంది. ఎందుకు స్పెషల్ కేర్ ఉంటుందంటే, ఏజ్డ్ పీపుల్ అయినా వాళ్ళ బాధలు కానీ వాళ్ళ నొప్పులు కానీ వాళ్ళు ఏమన్నా తెలియచేయగలుగుతారు. దే కెన్ ఎక్స్ప్రెస్, దే కెన్ స్పీక్. బట్ చిన్న పిల్లలు కెన్ దే టెల్ వేర్ ద పెయిన్ ఇస్? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి చెవిలో పెయిన్ ఉంటుంది, వాళ్ళు ఏమన్నా చెప్పగలరా? No, sir. దే కెనాట్. చిన్న పిల్లలకి డెంటల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, పుచ్చిపోయి ఉంటుంది పన్ను, అప్పుడు వాళ్ళు చెప్పలేరు. సేమ్. సో ఇలాంటివన్నీ ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే పీడియాట్రిక్స్. సో ఏ పీడియాట్రిషియన్ ఇస్ ఏ స్పెషలిస్ట్ డాక్టర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే చిన్న పిల్లలకి సంబంధించిన అన్ని డిజార్డర్స్ ని ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే పీడియాట్రిషియన్. సో వాట్ ఆర్ ద కామన్ పీడియాట్రిక్ డిజీజెస్? చిన్నపిల్లల్లో కామన్ వచ్చే డిసీజెస్ ఏంటి? ఆస్తమా. సో చిన్నపిల్లల్లో కూడా ఆస్తమా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది? బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది. దే ఆల్సో హ్యావ్ బ్రీదింగ్ ప్రాబ్లం, ఆస్తమా. సో వెన్ దే హ్యావ్ బ్రీదింగ్ ప్రాబ్లం, పెద్దవాళ్ళ దగ్గర కంటే ఎవరి దగ్గర తీసుకెళ్తాం మనం? పల్మనాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తాం. అండ్ కిడ్స్ అంటే వి టేక్ దెమ్ టు నెక్స్ట్ attention deficit hyperactivity disorder. Attention deficit hyperactivity disorder. ఈ attention deficit hyperactivity disorder అంటే this is a disease where we can find in the psychiatry. మీకు గుర్తుందా సైకియాట్రీలో వచ్చింది డిసీజ్? Yes, sir. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటి? డెఫిసిట్ అంటే ఏంటి? ఉండదు. అంటే ఏం వాళ్ళకు ఉండదు? అటెన్షన్ ఉండదు. అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. హైపర్ యాక్టివిటీ, వాళ్ళు ఓవర్ యాక్టివ్ ఉంటారు. సో కొంతమంది చిన్నపిల్లలు చాలా ఓవర్ యాక్టివ్గా, చాలా ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో ఉంటారు. దాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. నెక్స్ట్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. సో వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కొంతమంది దే కెన్ నాట్ కమ్యూనికేట్ వెల్ అండ్ రిపిటేటివ్ బిహేవియర్స్ విల్ బి దేర్. అంటే ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం కానీ, ఒకటే పదాలని మళ్ళీ మళ్ళీ పలకడం కానీ వాళ్ళని ఏమంటారు? ఆటిజం అంటారు. అండ్ డౌన్ సిండ్రోమ్ మీన్స్, సో క్రోమోసోమ్స్ మనకి ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రా కాపీ ఆఫ్ క్రోమోసోమ్, సో ఏమవుతుందంటే దేర్ విల్ బి డిలేస్ ఇన్ ద డెవలప్మెంట్. అంటే వాళ్ళకి ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అంటే వాళ్ళకి తెలివితేటలు పెరగడంలో కానీ లేకపోతే వాళ్ళ ఫీచర్స్లో కానీ ఏమన్నా యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి డయాబెటీస్ వస్తుంది, నార్మల్ ఏజ్డ్ పీపుల్కి డయాబెటీస్ వస్తుంది. అలాగే చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? జువినైల్ డయాబెటీస్ అంటారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ as? Juvenile diabetes. Juvenile diabetes means the pancreas does not produce enough insulin. అప్పుడు ఏమవుతుందంటే జువినైల్ డయాబెటీస్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. మామూలుగా ఏజ్డ్ పీపుల్ కి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు? ఏ డాక్టర్? ఈఎన్టీని ఏమంటారు మనం? ఒక పెద్ద వర్డ్ ఉంది, Otorhinolaryngologist. వండర్ఫుల్. ఈ ఓటోరైనోలారింగాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు లేకపోతే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ది ఇయర్ అనమాట. లేకపోతే మిడిల్ ఇయర్ లో కానీ ఎక్సెసివ్ పెయిన్ ఉంటుంది. అందుకని చిన్నపిల్లలు మనలాగా ఆ ఫింగర్ ని చెవి లోపల పెట్టుకోలేరు. వాళ్ళు ఏంటంటే చెవిని పీకుతా ఉంటారు పాపం. ఆర్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి లిక్విడ్ విచ్ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ ద ఇయర్స్ అనమాట. అప్పుడు మనం ఏమైనా ఐడెంటిఫై చేయాలంటే ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది అనాలి. అందుకని పీడియాట్రిక్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి
చాలా కేర్ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు కానీ గమనించినట్టయితే చిన్నపిల్లలు స్నానం చేయించిన తర్వాత వాళ్ళకి స్నానం చేసేటప్పుడు కేర్ తీసుకుంటారు. స్నానం చేయించిన తర్వాత వాళ్ళని తుడవడం కానీ, ఆవిరి పట్టడం కానీ, జైన్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఆడుకునే పరిసర ప్రాంతాల్లో కూడా సాఫ్ట్ టాయ్స్ ఉంచుతారన్నమాట. ఎలర్జీస్, సో మామూలుగా మనకి స్కిన్ ఎలర్జీ అని, డస్ట్ ఎలర్జీ అని, ఫుడ్ ఎలర్జీ అని, ఇలా రకరకాల ఎలర్జీస్ ఉంటాయి. సేమ్ ఈ ఎలర్జీస్ అన్ని దేనికి వస్తాయి? ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, ఫంగై వల్ల కానీ వస్తుంది. సో ఎలర్జీస్ అంటే వాట్ ఆర్ ద కామన్ ఎలర్జీస్ ఇన్ చిల్డ్రన్? స్నీజింగ్. స్నీజింగ్ అంటే ఏంటి? తుమ్మడం. తుమ్మడం. ఎక్కులను ఏమంటారు? Hiccups. హిక్కప్స్ అంటారు. తేన్పుల్ని ఏమంటారు? Burp. యా. సో ఇలాగ మనకి డిఫరెంట్ టెర్మినాలజీని నేర్చుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మనకు వస్తుంది అనమాట. సో వెన్ వీ హ్యావ్ ద హికప్స్ ఆర్ వెన్ వీ హ్యావ్ ద బర్బ్స్ ఆర్ వెన్ వీ హ్యావ్ what is it excessive, what is it gastric trouble or anything, then there will we have to identify what disease a child has. Itching అంటే డెర్మటాలజిస్ట్ అన్నమాట. వీజింగ్ అంటే see continuously while breathing also they'll be getting some sort of sounds, wheezing sounds అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాంజినిటల్ హార్ట్ డిఫెక్ట్స్. సో చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళకి అబ్నార్మాలిటీస్ ఇన్ ద హార్ట్ అంటది. కొంతమందికి హార్ట్ అబ్నార్మల్ కండిషన్ లో ఉంటుంది, కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి పెద్ద హార్ట్ ఉంటుంది, కొంతమందికి వాల్స్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ హార్ట్ డిఫెక్ట్స్ ని కార్డియాలజిస్ట్ రెక్టిఫై చేస్తారు. ఫస్ట్ వీళ్ళకున్న డిఫెక్ట్స్ అన్నిటిని ఎవరు డయాగ్నైజ్ చేస్తారంటే పీడియాట్రిషియన్ డయాగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ 12th one, very important one. What is that? Childhood Obesity. childhood చిన్నపిల్లలకు ఒబేసిటీ వస్తుందా? I have a doubt. Do they become obese? Yes, sir. Yes, Why? sir. Why do they become obese? Weight ఎక్కువ. Sufficient diet. Why do they become obese అంటే ప్రతి ఒక్కరు వాళ్ళని బాగా ముత్తుకున్నావు పొద్దుకున్నావు అని ఏది పడితే తినిపిస్తానే ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటే తినిపించేస్తుంటారు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్సర్సైజ్ అట్ ఆల్. ఎక్కువ మనం ఫుడ్ ఇన్పుట్ ఇస్తూ ఉంటాం, ఆటోమేటిక్ వాళ్ళు కూర్చొనే ఉంటారు కాబట్టి ఒబేస్ తయారవుతారు. సో ఎప్పుడైతే బాడీ వెయిట్ పెరిగిపోతుందో జీన్ దాన్ని మనం కంట్రోల్ చేయాలి. దాన్ని ఏమంటారు? చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటారు. నెక్స్ట్ 13th వన్, పీడియాట్రిక్ ఆస్తమా. ఆస్తమా అంటే ఆల్రెడీ మనం చదివాం. చిన్నపిల్లలకు వచ్చే ఆస్తమా అని అంటారు, పీడియాట్రిక్ ఆస్తమా అంటారు. నెక్స్ట్ 16th వన్, పీడియాట్రిక్ మైగ్రెయిన్స్. మైగ్రెయిన్ అంటే మనకి ఏ డాక్టర్ వస్తారు మామూలుగా? న్యూరాలజిస్ట్. మైగ్రెయిన్ అంటే ఏంటి? సివియర్ పెయిన్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది అనమాట. వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు, లైట్ పడిన సౌండ్ విన్న మనకి కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, దాన్ని మైగ్రెయిన్ అంటారు. జీన్. సో పీడియాట్రిక్ మైగ్రెయిన్ అంటే చిన్న పిల్లలకు వచ్చే మైగ్రెయిన్ ని పీడియాట్రిక్ మైగ్రెయిన్ అంటారు. 17th వన్, ఇంటలెక్చువల్ డిసబిలిటీ. వాట్ ఈస్ మీన్ బై ఇంటలెక్చువల్ డిసబిలిటీ? ఇంటలెక్ట్ అంటే ఏంటి? తెలివి గలవాళ్ళు. ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటే తెలివి లేని వాళ్ళు. తెలివి లేని వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే మైండ్ గ్రోత్ అంత ఉండదు అనమాట. సేమ్. సో వీళ్ళకి మైండ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ స్కిల్స్ కానీ, అడాప్టివ్ స్కిల్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ డెవలప్మెంటల్ డిలేస్. 18th వన్, డెవలప్మెంటల్ డిలేస్ అంటే వీళ్ళు మైండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళ లాంగ్వేజ్ లో కానీ, స్పీకింగ్ స్కిల్స్ లో కానీ, పక్కన సొసైటీతో మింగిల్ అవ్వడం కానీ, అడ్జస్ట్ అవ్వడం కానీ వీళ్ళకి చాలా ఇది ఉంటుంది. 19th వన్, పీడియాట్రిక్ క్యాన్సర్. సో క్యాన్సర్ మనకి రకరకాలుగా ఉంటుంది. ఈ క్యాన్సర్ ఎవరిని కూడా ఎఫెక్ట్ అవుతుంది? చిన్నపిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారు? పీడియాట్రిక్ క్యాన్సర్. సో ఈ పీడియాట్రిక్ క్యాన్సర్ దిస్ కెన్ బి కన్సల్టెడ్ బై ఎవరిని మనం కన్సల్ట్ అవ్వాలి పీడియాట్రిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు? ఫస్ట్ పీడియాట్రిషియన్ డయాగ్నైజ్ చేస్తారు.
డయాగ్నోస్ చేసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్పెషలిస్ట్ ఎవరు? క్యాన్సర్ స్పెషలిస్ట్, oncologist, ఆంకాలజిస్ట్. నెక్స్ట్ పీడియాట్రిక్ స్లీప్ డిజార్డర్స్. స్లీప్ యాప్నియా అని మనం వినుంటాం, అంటే yes, వాళ్ళకి sir. సరిగ్గా నిద్ర పట్టదు. సో ఈ పీడియాట్రిక్ స్లీప్ డిజార్డర్స్ వచ్చినప్పుడు అగైన్ వీ షుడ్ గో అండ్ కన్సల్ట్. ఈ రెండు డాక్టర్స్ ఉన్నారు, ఎవరిని కన్సల్ట్ అవ్వచ్చు? స్లీప్ Psychologist, neurologist, ఓకే, పల్మనాలజిస్ట్, సైకియాట్రిస్ట్ కూడా. కొన్నిసార్లు మనకి డిప్రెషన్ వల్ల కూడా నిద్ర పట్టదు కదా. నెక్స్ట్ పీడియాట్రిక్ యాంగ్జైటీ డిజార్డర్స్. మనం జీరియాట్రిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అని చదివాం, అలాగే పీడియాట్రిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అని అంటది. అంటే వీళ్ళకి కూడా పాపం బాగా వరి అవుతుంది అనమాట. అమ్మ కనపట్టలేదే, నాన్న కనపట్టలేదే, నా బొమ్మలు కనపట్టలేదే, నాకు ఫుడ్ పెట్టలేదే, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడున్నాను, అంటే వాళ్ళకి ఏదో ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ వచ్చేస్తుంది. దాన్ని పీడియాట్రిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు. ఇట్స్ వండర్ థింగ్. చిన్నపిల్లలకు కూడా పాపం నెక్స్ట్ ఇది చదివితే అర్థమవుతుంది. పీడియాట్రిక్ డిప్రెషన్. దే ఆల్సో లూజ్ డిప్రెషన్. వాళ్ళకి కొన్నిసార్లు ఏమి తినాలని ఉండదు, ఏమి తాగాలని ఉండదు, ఏమి ఆడుకోవాలని ఉండదు, ఒక బాధలోకి వెళ్ళిపోతారు. మామూలుగా పెద్దవాళ్ళకి అయితే మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం. సో పీడియాట్రిక్ డిప్రెషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పీడియాట్రిక్ ఒబేసిటీ. ఆల్రెడీ వి కంప్లీటెడ్ వాట్ ఇస్ వన్ బై పీడియాట్రిక్ ఒబేసిటీ. పీడియాట్రిక్ ఎలర్జీస్ అంటే చిన్న పిల్లలకి పెట్ డాండర్, అంటే యానిమల్స్ దగ్గర నుంచి వచ్చే ఫర్ కానీ, ఆ బొచ్చు కానీ, లేకపోతే ఫుడ్ వల్ల కానీ, లేకపోతే అక్కడ మన ఎన్వైరన్మెంట్ లో వచ్చే కెమికల్స్ వల్ల కానీ, ఇలా బ్రీదింగ్ డిఫికల్టీ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఎలర్జీస్ అనమాట. సేమ్. సో దీస్ ఆర్ ద కామన్ డిసీజెస్. ఒక్కసారి చదివితే దెన్ విల్ గో త్రూ ద స్టేజెస్ ఆఫ్ ఎ చైల్డ్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? asthma, attention hyperactive disorder, ఓకే, దాన్ని ఏమంటారు ఫుల్ షార్ట్ కట్ లో? ADHD, గుడ్. నెక్స్ట్ autism spectrum disorder, నెక్స్ట్ Down syndrome, మనం zonal చదివిన diabetes, juvenile juvenile diabetes. diabetes, ear Allergy. infection, allergies, ఓకే, congenital heart defect, ఓకే, childhood obesity, ఓకే, pediatric asthma, ఓకే, autism, ఓకే, pediatric migraines, intellectual Okay. disability, developmental delays, pediatric cancer, pediatric sleep disorders, Pediatric pediatric anxiety anxiety disorder, disorders, Okay. pediatric pediatric depression, depression, pediatric pediatric allergies, pediatric Okay. allergies. పీరియాడిక్ అలర్జీస్. సో డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఒక చైల్డ్ డెవలప్ అవుతున్నాడా లేదా అంటే, డెవలప్మెంట్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, రెండు రకాల డెవలప్మెంట్స్ కావాలి. సో ఎ చైల్డ్ విల్ బి లిఫ్టింగ్ ద హెడ్ బిట్వీన్ 3 to 4 months. అంటే చిన్న పిల్లల్ని మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళ తల వాళ్ళని బ్యాలెన్స్ చేయలేదు. అవి అబ్జర్వ్, చిన్న బేబీస్ని ఎత్తుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మెడ వాలిపోతూ ఉంటుంది. దే కాంట్ కీప్ దేర్ హెడ్ ఇన్ ప్రాపర్ మేనర్, స్ట్రైట్ మేనర్. సో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. సో 3 to 4 months తర్వాత దే విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ దేర్ హెడ్ అండ్ రోలింగ్ ఓవర్. బేబీస్ బెడ్ మీద నుంచి రోల్ అవుతుంటారు, గమనించారా? జీన్ అంటే స్టమక్ మీద మళ్ళీ వెనక్కి, దే కీప్ ఆన్ రోలింగ్. దట్ హ్యాపెన్స్ బిట్వీన్ 6 months. అండ్ బేబీస్ ఎప్పుడు కూర్చుంటారు వాళ్ళు ఓన్ గా? కానీ చాలా బాగా నీకు 100% నువ్వు పెట్టాం, నాకైతే నచ్చింది. అండ్ విశ్వ అన్ని I గురించి hope I'm talking here. Somebody kept something. Babies చెప్పారు. sitting duration is between 6 to 8 months. Crawling అంటే ఏంటి? దోగాడడం, పాకడం. So that happens between 6 to 10 months. Next one, what is the next one? babbling, Babbling అంటే ఏంటి? sounds, చిన్న చిన్న పదాలు పలుకుతూ ఉంటారు. జైన్ చిన్న పిల్లలు చిన్న పదాలు ఏ పీరియడ్ లో పలుకుతారు? 6 to 9 months 9 అన్నమాట. 6 to 9 months మధ్యలో పదాలు పలుకుతూ ఉంటారు. నెక్స్ట్, సో బిట్వీన్ 9 to 12 months దీస్ చిల్డ్రన్ దే కీప్ ఆన్ పుల్లింగ్ దెమ్సెల్స్ అప్ అన్నమాట. నెక్స్ట్, ఫస్ట్ స్టెప్స్ అంటే మొట్టమొదటి అడుగులు వాళ్ళకి ఓన్గా ఎప్పుడు
వాళ్ళు స్టెప్స్ నడవగలుగుతారు బిట్వీన్ 9 to 15 15 9 to 15 months. And using utensils అంటే ఏంటి? వస్తువులు. Yeah, using utensils. Somebody is shouting. I don't know what it is. Yeah, okay, they kept him good. Now, using utensils. So, spoonలు కానీ ఫోర్క్లు కానీ లేకపోతే ఇవన్నీ 12 to 18 months. సేయింగ్ వర్డ్స్ మనకి 6 to 9 months వరకు చిన్న చిన్న పదాలు పలుకుతుంటారు. అండ్ పెద్ద పెద్ద పదాలు 12 to 18 months వరకు అన్నమాట. నెక్స్ట్ సో hats off, sir. Thank you so much, sir. somebody is playing something. Okay, now so is cycling ani 4 to 5 years lo dressing themselves ani and 5 to 6 years lo tying shoelaces and 6 to 8 years riding a bicycle and 7 to 9 years riding on their own and between 9 to 14 years, what is that age called as? Puberty age. So they become adults అన్నమాట. సో ఇలాంటి స్టేజెస్లో ఏ స్టేజ్లో డెవలప్ అయినా కూడా అంటే వాళ్ళకి మాటలు రాకపోయినా వాళ్ళు నడవలేకపోయినా వాళ్ళ హెడ్ నెక్ని స్ట్రైట్గా పెట్టలేకపోయినా లేకపోతే వాళ్ళు దోగాడలేకపోయినా ఎలాంటి డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నా కూడా వీళ్ళు ఎవరిని కన్సల్ట్ అవుతారు? పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవుతారు. అండ్ ఆ పీడియాట్రిషియన్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారంటే ఫస్ట్ హీ విల్ గో విత్ మెడికేషన్. మెడికేషన్ అంటే ఏంటి? మెడిసిన్. Good. And the next one is he will go with physical therapy. What is one physical therapy? థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. ఫిజికల్ థెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ లాగా చేస్తుంటారు. కాళ్ళు పండి చేయిలు పండి అది ఇది అని. ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ అంటే వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకునేదానికి ఆ సెన్సరీ ఆర్గన్స్ ని డెవలప్ చేసుకునేదానికి దే ప్రొవైడ్ ట్రీట్మెంట్. స్పీచ్ థెరపీ అంటే పలికిస్తూ ఉంటారు. కొంతమందికి పలకడం రాదు, కొంతమందికి స్టామరింగ్ ఉంటుంది. స్టామరింగ్ అంటే ఏంటి? నత్తి ఉంటుంది. సో ఇలాగ స్టామరింగ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే పదాలలో క్లారిటీ లేకపోవడం వల్ల అలాంటప్పుడు మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఈజ్ బిహేవియరల్ థెరపీ. బిహేవియరల్ థెరపీ అంటే ఏంటి? బిహేవియరల్ థెరపీ అంటే ఏంటి? వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలగాలి. కొంతమంది పిల్లలు కోపం వస్తే ఏదంటే అది చేతిలో కొట్టేస్తుంటారు, ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు. అలాంటివన్నీ ఎవరు కంట్రోల్ చేయాలి? పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. సేమ్ ఆ పేరెంట్స్ కంట్రోల్ చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే ది చిల్డ్రన్ విల్ గ్రో అప్ ఇన్ ది నైస్ అడల్ట్. సేమ్ సో ఎప్పుడైనా చిన్న పిల్లల్ని మనం చిన్నప్పుడే మంచి రైట్ ట్రాక్ లో కానీ పెట్టగలిగితే దే విల్ బికమ్ గుడ్ సిటిజన్స్. Yesterday I watched a movie by name Euphoria. Have you heard the movie name? No, sir. Bhumika. Yeah, Bhumika movie. Then actually it is about the drugs and everything and about the parental care. అంటే చిన్న పిల్లల్ని పేరెంట్స్ ఎలా కేర్ తీసుకోవాలి, పేరెంట్స్ కేర్ తీసుకోకపోతే వాళ్ళు ఎలా ఉంటారు, ఏమవుతారు, అలాగనమాట. అందుకని ఈ వీళ్ళ బిహేవియర్ని మనం రెక్టిఫై చేయాలి, వీళ్ళ కాండక్ట్ని మనం సరైన పాత్రలో పెట్టాలి. ప్లే థెరపీ అంటే ఏంటి? ఆట పాటలతో వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తారు. ఆట పాటలతో ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఆటల ద్వారా అనమాట. సపోజ్ మనం ఏమన్నా చదువులో ఓడిపోతాం, ఫెయిల్ అయిపోతాం, మనం ఏం చేస్తాం? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అదే మనం ఏమన్నా గేమ్స్లో ఓడిపోతాం, అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక గేమ్లో ఓడిపోయినప్పుడు టెల్ మీ వాట్ వి విల్ డూ? సేమ్ అది. అంటే ఆప్టిమిస్టిక్ ఉండాలి. ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి? పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉండాలి. అంతేగాని నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉండకూడదు. నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? పెసిమిస్టిక్ యాటిట్యూడ్ లో ఉండకూడదు అనమాట. సో ప్లే థెరపీ మీన్స్ దిస్ ప్లే థెరపీ హెల్ప్స్ దెమ్ టు డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. నెక్స్ట్ డయటరీ చేంజెస్ అంటే ఏంటి? పిల్లల యొక్క ఫుడ్ ని మోడిఫై చేస్తారు. అంటే చిన్న పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ బోన్స్ డెవలప్ అవ్వాలి, వాళ్ళ బాడీ డెవలప్ అవ్వాలి అని. మీరు కానీ కొంచెం కానీ ఫార్మసీ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్కి కానీ వెళ్ళి చూస్తుంటే 3 months బేబీకి ఒక ఫారెక్స్, 6 months ఒక బేబీకి ఒక ఫారెక్స్, ఇలా రకరకాల ఫారెక్స్ లో
మనకి ఫారెక్స్ లో కైన్స్ ఉంటాయి. అవి అబ్జర్వ్ ఎనీ టైం. Yes, sir. యా, సో ఇదేమవుతుందంటే బేస్డ్ ఆన్ ద ఏజ్ ది డెవలప్మెంట్ షిప్ దేర్ అనమాట. నెక్స్ట్ అసిస్టివ్ డివైజెస్, ఇది ఫిజియోథెరపీలో వచ్చింది, సైకియాట్రీలో వచ్చింది. అసిస్టివ్ డివైజెస్ అంటే ఏంటి? అసిస్టెంట్ ఏంటి? హెల్ప్ హెల్ప్ చేసేదానికి డివైసెస్ అన్నమాట. వాటిని ఏమంటారు? అసిస్టివ్ డివైసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పిల్లలు మాట్లాడలేకపోతారు, వాళ్ళని మాట్లాడించేదానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని కానీ మిషన్స్ ని కానీ యూస్ చేస్తారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు నడవలేకపోతుంటారు, మనం వాళ్ళకి చూస్తుంటారు వాకింగ్ ఇది లాగా తెచ్చుంటారు. అవి వెబ్సైట్ ఎనీ టైం. సో వాళ్ళు నడిచేదానికి ఇండిపెండెంట్ గా. అండ్ కొన్ని గేమ్స్ ఇస్తుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్, ఈ అసిస్టివ్ డివైసెస్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ డ్రాబ్యాక్లు ఉంటాయో వాళ్ళని ఓవర్కమ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే డివైసెస్ ని ఈ అసిస్టివ్ డివైసెస్ అంటారు. నెక్స్ట్ అడాప్టివ్ స్కిల్స్ ట్రైనింగ్, 11th వన్. అడాప్టివ్ స్కిల్స్ ట్రైనింగ్. వాట్ ఇస్ వన్ బై అడాప్టివ్ స్కిల్స్ ట్రైనింగ్? చిన్న పిల్లలు వాళ్ళున్న ఆ ఎన్విరాన్మెంట్ కి, ఆ ఇంట్లో ఇచ్చిన వర్క్స్ కి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. దాన్ని అడాప్టివ్ స్కిల్స్ ట్రైనింగ్ అంటారు. సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అంటే సొసైటీలో ఎలా మెలగాలి, సొసైటీ అంటే మన పీర్ గ్రూప్ తో మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అని సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అంటారు. నెక్స్ట్ వాట్ ఇస్ వన్ బై పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్? You tell me, what is meant by parent-child interaction? Relation, Relation between mother, father, and the children. child. Breathing exercises. నేను మీకు ఒకసారి చెప్పాను, చిన్నపిల్లలకి బ్రీదింగ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఎలా చేస్తారు? Balloon, బెలూన్ బ్లోయింగ్ వల్ల ఏమొస్తుంది? ఎక్సలేషన్ వస్తుంది. ఇన్హలేషన్ స్ట్రాతో గాలి పీల్చమంటారు. ఒక స్ట్రాని వేసి కింద థర్మోకోల్ బాల్ వేసి దాన్ని సక్ చేసి పట్టుకోండి అంటారు. నెక్స్ట్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఎప్పుడైతే ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్స్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ ఉంటే ఇంకా లాస్ట్ రిసార్ట్ గా వాళ్ళకి ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు. దాన్ని ఏమంటారు? సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ థెరపీ. వాట్ ఇస్ మన ఫ్యామిలీ థెరపీ? మనకి Support. సైకాట్రీలో కూడా వచ్చింది. Families. ఫ్యామిలీ మెంబర్, యా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను నీకు సపోర్ట్ ఉన్నాము అని చెప్పి వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు సపోర్టివ్గా ఉంటారు. దాన్ని ఫ్యామిలీ థెరపీ అంటారు. సో ఎప్పుడైనా మనకి ఏదైనా బాధలు వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి అందరికంటే ఫస్ట్ ఎవరు మనకి సపోర్టివ్గా ఉంటారంటే మన పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటారు. ఎందుకంటే దే ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ కమ్స్ అవర్ ఫ్రెండ్స్ అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. Next, we completed this. Okay, these are the things. Let us go through the therapies once again. What is the first one? Medication, Okay. Yeah, read continuously. Read the topics which I read. physical therapy, occupational therapy, speech therapy, Okay. behavioral therapy, Okay. play therapy, dietary changes, assistive devices, Okay. adaptive skills training, social skill training, Okay. parent-child interaction therapy, Okay. breathing exercise, surgical interventions, Good. family therapy, Okay. be- Yeah, that's it. So these are the things which we come across in pediatrics. The next topic which we are going to go through is plastic surgery. Plastic surgery అంటే ఏంటి? ఎందుకు cosmetic, ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు? reconstructive surgery, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, ఎందుకు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ బాడీ చేస్తారు? కొన్నిసార్లు పుట్టుకతోనే వాళ్ళు వికారంగా పుడతారు, లేకపోతే కొన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ బాడీలో షేప్ మారిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతుంటది. రైట్ నౌ యూ కెన్ సీ ద ఇమేజ్. ఒకసారి బాగా చూడండి. ముక్కుకు చేసే సర్జరీని ఏమంటారు? రైనోప్లాస్టీ అంటారు. దాన్ని ఏమంటారు?
రైనోప్లాస్టీ. అదే బ్రెస్ట్ కి చేసే సర్జరీని ఏమంటారు? మామోప్లాస్టీ. మామోప్లాస్టీ. అదే స్టమక్ కి అయితే అబ్డామిన్ ని చేస్తారు కదా, అబ్డామినోప్లాస్టీ. మీరు ఇమేజ్ చూడండి, ఆ పర్సన్ కి అబ్డామిన్ చాలా ఎక్కువ ఉండేది. అబ్డామినోప్లాస్టీ చేయగానే అబ్డామిన్ తగ్గిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటి? బ్లెఫరోప్లాస్టీ. బ్లెఫరోప్లాస్టీ అంటే కంటి కింద మనకి ఒక క్యారీ బ్యాగ్స్ లాగా ఉంటుంది, దాన్ని బ్లెఫరోప్లాస్టీ అంటారు. ఓటోప్లాస్టీ అంటే ఏంటి? ఇయర్ కి సంబంధించింది. యా. లైపోసెక్షన్ అంటే ఏంటి? ఆల్ ఎక్సెస్ ఫ్యాట్ విల్ బి రిమూవ్డ్ అనమాట. రైట్? సో దీస్ ఆర్ ది థింగ్స్. ఇలాంటివి కాకుండా వీల్ గో త్రూ మెనీ థింగ్స్ ఇన్ దిస్ ప్లాస్టిక్ సర్జరీ. Now, plastic surgery is nothing but reconstruction procedure. అంటే ఇంజరీ అయినా, డిజీజ్ వచ్చిన, బర్త్ డిజార్డర్ నా, కాస్మెటిక్ పర్పస్ అంటే చూడడానికి అందంగా ఉండడానికి కూడా కొంతమంది కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకుంటారు. ఓకేనా? ఫస్ట్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ లో ఫస్ట్ వన్ ఈస్ బొటాక్స్ ఇంజెక్షన్స్. బొటాక్స్ ఇంజెక్షన్స్ ఎప్పుడైనా చూసారా? విన్నారా బొటాక్స్ ఇంజెక్షన్స్ గురించి? నో సార్. బొటాక్స్ ఇంజెక్షన్స్ అంటే, ఈ బొటాక్స్ ఇంజెక్షన్స్ వేయించుకోవడం వల్ల ఫేస్ అంతా ముడతలన్నీ పోయి యంగ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సేమ్. సో ఇది ఎంత అవుతుంది అంటే ఒక అరౌండ్ ఒక 8,000 to 10,000 అవుతుంది. దట్ సింపుల్ ఓన్లీ బొటాక్స్ ఇంజెక్షన్స్. 8,000 to 10,000 ఏంటంటే మనం ఎవ్రీ 6 months కో 9 months కో మళ్ళీ వేయించుకుంటా ఉండాలి రెగ్యులర్గా. బికాస్ దే రిలాక్స్ అవర్ మజిల్స్ ఓన్లీ ఫర్ టెంపరీ పర్పస్. నెక్స్ట్ డెర్మల్ ఫిల్లర్స్. డెర్మల్ ఫిల్లర్స్ అంటే, సో మన బాడీ లోపల అంటే మన ఫేస్ లో అని మన రింకిల్స్ ఉన్నప్పుడు, రింకిల్స్ అంటే ముడతలు వస్తాయి. ఎందుకు ముడతలు వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ని చూస్తుంటాం. బెలూన్ కి ముడతలు ఎప్పుడు వస్తుంది? లోపల గాలి తగ్గిపోయినప్పుడు ముడతలు వస్తుంది. అలాగే మనకి ముడతలు వస్తున్నాయి స్కిన్ లో అంటే, ఆ ముడతల కిందన ఏం చేస్తారంటే ఫిల్లర్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. వాటిని ఏమంటారు? డెర్మల్ ఫిల్లర్స్ అంటారు. Have you understood this? Yes sir. కెమికల్ పీలింగ్. ఎప్పుడైనా మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నారా? Yes sir. గుడ్. ఫేస్ ప్యాక్ వేసినప్పుడు ఒక తొక్కలాగా పీలుస్తుంటాం, ఆరెంజ్ ప్యాక్ అని అంటారు. ఆరెంజ్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఒక తొక్కలాగా ఒలిచేస్తుంటారు ఫేస్ అంతా, నీట్గా క్లియర్ చేసేసుకోవచ్చు. అవి అబ్జర్వ్ దట్. అలాగే కెమికల్ పీల్ అన్నమాట. అంటే ఈ ఫైన్ లైన్స్, కంటి దగ్గర ఫైన్ లైన్స్ ఉంటాయి, అంటే ఏజ్ ని చూపిస్తూ ఉంటాయి, అవి కానీ, తర్వాత యాక్ని అంటే పింపుల్స్ వల్ల వచ్చే రెడ్ స్కార్స్ కానీ అవి పోవడానికి వాటిని కెమికల్ పీలింగ్ అంటారు. నెక్స్ట్ లేజర్ హెయిర్ రిమూవల్. లేజర్ హెయిర్ రిమూవల్ అంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయడాన్ని దాన్ని లేజర్ హెయిర్ రిమూవల్ అంటారు. లిప్ ఆగ్మెంటేషన్. ఆగ్మెంటేషన్ అంటే ఏంటి? ఆగ్మెంటేషన్ అంటే ఏంటి? షేప్ చేయడం. షేప్ చేయడం కాదు. లిప్ ఆగ్మెంటేషన్ అంటే, లిప్ ఆగ్మెంట్ అంటే సైజ్ పెంచడం అనమాట. లిప్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి? లిప్ సైజ్ పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఇక్కడ ఇమేజ్ కానీ చూస్తుంటే, కెన్ సీ ది ఇమేజెస్. ఒకసారి ఇమేజెస్ చూడండి. ఆర్ యూ ఏబుల్ టు సీ ది ఇమేజెస్? Yes sir. కెన్ యూ సీ ది ఇమేజ్? ఈ ఇమేజ్ చూడండి. ఈ అమ్మాయికి లిప్స్ సన్నగా ఉన్నాయి, అంత అట్రాక్టివ్గా లేదనమాట. అందుకని ఆ అమ్మాయి ఆపరేషన్ చేయించుకుంది. అప్పుడు అమ్మాయి లిప్స్ ఎలా తయారైంది? సెకండ్ ఇమేజ్ లో చూడండి, హీరోయిన్ లాగా వచ్చేసింది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ వాట్? లిప్ ఆగ్మెంటేషన్. ఆగ్మెంటేషన్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ద సైజ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే ఏంటి? Size. ఆగ్మెంటేషన్ అంటే మీనింగ్ ఏం చెప్పాను? Size. Shape. సైజ్ ని పెంచడం, దాన్ని షేప్ కాదు సైజ్ ని పెంచడాన్ని ఆగ్మెంటేషన్ అంటారు. ఓకే, ఎస్పెషలీ సైజ్ అనమాట. ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్ అని వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? షేప్ ఆల్సో చేంజెస్ అనమాట. సో కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది హీరోయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్కి వెళ్తారు, వాళ్ళు ఏమంటారు? వీ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ బెస్ట్ అండ్ దానికి హీరోయిన్ క్యారెక్టర్కి అంటారు. అంటే అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే గో ఫర్ కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే గో ఫర్ ఫ్యాట్ ట్రాన్స్ఫర్, బ్రెస్ట్ ఆగ్మెంట్ చేయించుకుంటారు. ఆగ్మెంట్ అంటే ఏంటి?
సైజ్ పెరుగుతుంది, షేప్ మారుతుంది. దట్ ఈస్ వాట్. See, I'll tell you one thing. I think I told you and I'm telling you once again. Have you seen have you seen me in the video call anytime? At least once? Yes, sir. Okay. So earlier I had no cheeks at all. అంటే నాకు బుక్కలే లేవన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఐ జస్ట్ కన్సల్టెడ్ ఏ డాక్టర్. ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. డాక్టర్స్ చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ జస్ట్ వెంట్ అండ్ కన్సల్టెడ్ హిమ్ అండ్ హీ my friends started telling so many things. You can go for a beers and something. I said no, I don't like Zane. And then I tried so many things, but still I did not get cheeks. సో ఎప్పుడైతే కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానో, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళానో, అతను ఏం చేశాడంటే థై దగ్గర కట్ చేశాడు. అంటే అనస్థీషియా ఇచ్చి థై దగ్గర కట్ చేసి దాన్ని చీక్స్ లోకి ఇంజెక్ట్ చేశాడు. ఇంజెక్షన్స్ లో ఈ చీక్ ఆ చీక్ ఒక మెషిన్ లాంటిది పెట్టి స్లోగా అది ఇంజెక్ట్ అయింది అనమాట. అప్పుడు ఏమైంది, చీక్స్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. చీక్స్ అంటే ఏంటి, బొగ్గలు. సో మనకి మన బాడీలో ఏది కావాలన్నా దాన్ని మనం షేప్ చేసుకోవచ్చు. లిప్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, చీక్ ఆగ్మెంటేషన్, అలాగా. రైనోప్లాస్టీ అంటే ఏంటి, nose, నోస్. ఏ హీరోయిన్ చేయించుకుంది రైనోప్లాస్టీ? Sridevi. శ్రీదేవి, రైట్. ఫేస్ లిఫ్ట్ చూడండి, చాలా మంది హీరోయిన్స్, కొంతమంది హీరోయిన్స్ ఏమి హీరోస్ కూడా వాళ్ళకి 65-70 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళు యంగ్ కనపడతారు. ఎందుకంటే ఏం చేయించుకుంటారు, ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటారు. అంటే ఫేస్ ని టైటన్ చేస్తారు అనమాట, లాగి గట్టి కడతారు. అప్పుడు ఏమవుతుంది, ఫేస్ లిఫ్ట్ అనమాట. ఫేస్ లిఫ్ట్ అయినప్పుడు ఆ రింకిల్స్ కనపడవు. రింకిల్స్ అంటే ముడతలు కనపడవు. ఆటోమేటిక్గా ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది, యంగ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, సో లైపోసెక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. లైపోసెక్షన్ అంటే ఏంటి, రిమూవింగ్ ద ఎక్సెస్ ఫ్యాట్. fat, యా. బ్లెఫరోప్లాస్టీ అంటే కంటి కిందన మనకి వాట్ ఈస్ ఇట్, క్యారీ బ్యాగ్స్ అని పాపం ఒక కమెడియన్ ఉండేవారు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. అలా కంటి కిందన క్యారీ బ్యాగ్స్ అంటే మనకి చాలా ఓల్డ్ పీపుల్ లాగా కనపడతారు. దానికి ఐలిడ్ సర్జరీ చేస్తారు. నెక్స్ట్, బ్రెస్ట్ లిఫ్ట్ అంటే ఏంటి, వాట్స్ మన్ బై బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ? ఆ వర్డ్ లోనే ఉంది. బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రెస్ట్ చాలా తక్కువ సైజ్ ఉంది, నేను ఏ సర్జరీకి వెళ్తాను, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి వెళ్తాను. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, బ్రెస్ట్ సర్జరీ అన్నాడు, బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ అన్నాడు. బ్రెస్ట్ లిఫ్ట్ అంటే కొన్నిసార్లు మనం కానీ గమనించినట్టయితే ఎస్పెషలీ డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ విల్ బి సాగింగ్, అంటే కొంచెం హ్యాంగ్ అవుతా ఉన్నట్టు ఉంటాయి, లూజ్ గా హ్యాంగ్ అవుతున్నట్టు. वो एक ही जगह ऐसा हूँ ये हो गया था दबगा हाँ तो somebody is talking. Okay, so sometimes the breast will be sagging అనమాట, అంటే వ్రేలాడుతున్నట్టుగా లూజ్గా ఉంటాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ యంగ్ లుక్ రాదు. అండ్ సమ్ టైమ్స్ ద కపుల్, అంటే ద హస్బెండ్ ఆల్సో మైట్ నాట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆర్ దట్, అంటే ఒక ఫీల్ ఉండదు అనమాట. అందుకని దే గో ఫర్ వాట్ బ్రెస్ట్ లిఫ్టింగ్. బ్రెస్ట్ లిఫ్టింగ్ ఇది ఈ మధ్యన ఇండియాలో చాలా కామన్ అయిపోతుంది. దట్ ఈస్ సింపుల్ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి దే జస్ట్ లిఫ్ట్ ద బ్రెస్ట్ అండ్ టైటన్ ఇట్ అండ్ దెన్ ఇట్స్ అ సింపుల్ వన్. బ్రో లిఫ్టింగ్ అంటే ఏంటి, ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్ కొన్నిసార్లు మనకి వాలిపోయినట్టు ఉంటాయి, అప్పుడు ఐస్ చిన్నవి అయిపోతాయి. అందుకని ఏం చేస్తారు, ఐబ్రోస్ ని లిఫ్ట్ చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సార్లు సినిమాల్లో చూస్తుంటారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హ్యావ్ యూ సీన్ దట్? Yes, sir. ఓకే. నెక్స్ట్, టాటూ రిమూవల్. 21st చూడండి. టాటూ రిమూవల్ అంటే ఏంటి, బాడీ మీద టాటూస్ ఉంటాయి, ఆ టాటూస్ ని రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్మీకి వాటికి వెళ్ళినప్పుడు టాటూస్ ఉంటే ఒప్పుకోరు అనమాట. నెక్స్ట్, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటే ఈ అల్ట్రాసౌండ్ థెరపీ వల్ల, రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల అలా కూడా టైటింగ్ చేస్తుంటారు. నెక్స్ట్, లేజర్ స్కిన్ రీసర్ఫేసింగ్ అంటే స్కిన్ యొక్క టెక్స్చర్ అంటే మీరు కావాలంటే కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. హ్యావ్ యూ కన్సల్టెడ్ కాస్మెటాలజిస్ట్ ఎనీ టైం?
No, sir. ఈసారి కన్సల్ట్ అవ్వండి. మేడం నా ఫేస్ అచ్చు హీరోయిన్ లాగా వచ్చేయాలి అని చెప్పండి. దే విల్ టెల్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. మాక్సిమం ఒక 4 సిట్టింగ్స్ ఐ మీన్ ఆ ఫేస్ కి మనం స్మూతెన్ చేయాలి, టెక్స్చర్ మార్చాలి, అది ఇదని దే గివ్ ఎ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఎలా చేస్తారంటే ఒక రాయిని పాలిష్ పెట్టి ఎలా షైన్ తీసుకొని వచ్చేస్తారు అలా చేసేస్తారు. దే రిడ్యూస్ ద రింకిల్స్ అండ్ దే రిమూవ్ ద స్కార్స్ అండ్ దే రిమూవ్స్ ద ఏజ్ స్పాట్స్ అండ్ దే కీప్ ఆన్ మేకింగ్ ద ఫేస్ షైన్ ఆర్ గ్లో. సీన్ అండ్ ఇవన్నీ నార్మల్ ట్రీట్మెంట్స్. Let us go through the treatments which we have gone through now. First one, Botox injection, okay, dermal fillers, chemical Mhm. peel, okay, laser hair removal, Mhm. lip augmentation, breast augmentation, rhinoplasty, facelift, Mhm. liposuction, Okay, eyelid surgery, Mhm. breast lift, brow lift, Mhm. hair transplantation, Mhm. tattoo removal, non-surgical facelift. ఓకే. సో ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు సర్జరీస్కి వెళ్తారు. సర్జరీ అంటే ఏంటి? Operation. ఆపరేషన్. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఆ వర్డ్ లోనే ఉంది. రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి? చేంజ్ చేయడం. మళ్ళీ దాన్ని తయారు చేస్తారు, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు. నేను మీకు ఒకసారి చెప్పాను, లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? బ్రెస్ట్ బ్రెస్ట్ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక్కటే ఉంటుంది. చాలా ఆక్వర్డ్గా ఉంటుంది కదా, చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే గో ఫర్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, అంటే అక్కడున్న దాంతోనే మోల్డ్ చేసి ఒక బ్రెస్ట్ యొక్క షేప్ ని తీసుకొని వస్తారు. నెక్స్ట్ క్లెఫ్ట్ లిప్ అండ్ పెలేట్ రిపేర్. సో గ్రహణ తొర్రి అంటారు, మీరు గమనించారు ఎప్పుడైనా? పై పెదవి చీలినట్టు ఉంటుంది. షల్ ఐ షో యూ ది ఇమేజ్? Yes, sir. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as cleft lip. Yeah, have you seen this cleft lip? Yeah, సో దిస్ ఇస్ వాట్ అంటే ఆపరేషన్ చేయకముందు ఎలా ఉన్నారు, ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉన్నారు. అవి అబ్జర్వ్. దీన్ని ఏమంటారు? క్లెఫ్ట్ లిప్ సర్జరీ అంటారు. ఓకే, క్లెఫ్ట్ లిప్ సర్జరీ అండ్ బర్న్ స్కార్ రీకన్స్ట్రక్షన్. ఒకవేళ మనకి స్కార్స్ అంటే వాతలు మచ్చలు. పడినప్పుడు, యా, అలాంటి వాతలు పడినప్పుడు కానీ, అలాంటప్పుడు బర్న్ అయింది మనకు అచ్చులు పడినప్పుడు కానీ దాన్ని తీస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హ్యాండ్ సర్జరీ. అంటే ఎవరికైతే హ్యాండ్ కానీ లేకపోతే హ్యాండ్స్ ఫంక్షన్ చేయనప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఫేషియల్ ఫ్రాక్చర్ రిపేర్. ఆ వర్డ్ లో ఏంటిది? ఫేషియల్ అంటే ఫేస్ లో ఫ్రాక్చర్ అయినప్పుడు రిపేర్ చేస్తారు. దాన్ని ఏమంటారు? ఫేషియల్ ఫ్రాక్చర్ రిపేర్. లింబ్ రీకన్స్ట్రక్షన్. లింబ్స్ అంటే ఏంటి? హ్యాండ్స్, లెగ్స్, వాటిని ఏమంటారు? లింబ్స్ అంటారు. వాటిని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. నెక్స్ట్ నేజల్ రీకన్స్ట్రక్షన్. 10th చూడండి. నేజల్ రీకన్స్ట్రక్షన్ అంటే మన నోజ్ ని, అదేదో ఆపరేషన్ అంటారు, ఇందాకే చెప్పాను, R తో స్టార్ట్ అవుతుంది. ఏంటిది? Rhino. rhinoplasty. And 15th one, vaginal reconstruction. What's one by vaginal reconstruction? వెజైనాని రీకన్స్ట్రక్షన్ చేస్తారు, దాన్ని ఏమంటారు? వెజైనల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. నెక్స్ట్ 17th one. What is the 17th one? Nipple and areola reconstruction. అంటే బ్రెస్ట్ మీద నిప్పుల్ ఉంటుంది, ఆ నిప్పుల్ ని వాళ్ళు షేప్ చేసి దే ట్రై టు మేక్ ఎ న్యూ నిప్పుల్. యూ కెన్ చెక్ ఇన్ ది గూగుల్, ఇమేజెస్ ఆర్ దేర్. నెక్స్ట్ పీనైల్ రీకన్స్ట్రక్షన్. అంటే ఎవరికైతే పెన్నీస్ దగ్గర డ్యామేజ్, దాన్ని పెన్నీస్ అంటారు, పీనీస్ అంటారు. whenever anybody has problem in the penis, then if at all they have any cancerous growth or anything, then also they go for penile reconstruction. 22nd one, maxillofacial reconstruction. అంటే కొంతమందికి లోయర్ జా వెనక్కి ఉంటుంది, అంటే కింద దవడ వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కొంతమందికి పై దవడ వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అప్పుడు ఫేస్
సైడ్ యాంగిల్ నుంచి సరిగ్గా ఉంటుంది అనమాట. జీన్ అందుకని ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. దాన్ని మ్యాక్సిల్లో ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. మనశంకర్ వరప్రసాద్ మూవీ చూసారా మీరు? హ్యావ్ యూ సీన్ ద వాల్ పోస్టర్ అట్లీస్ట్? గర్ల్స్, ఎనీవన్ రెస్పాండ్? No, Yes, sir. ఆ వాల్ పోస్టర్ చిరంజీవికి సైడ్ ఫేస్ ఉంటుంది చూడండి. బ్లాక్ కోట్, బ్లూ కోట్ వేసుకొని, రెడ్ టై కట్టుకొని, బ్లాక్ స్పెక్స్ పెట్టుకుంటాడు. సైడ్ యాంగిల్లో ప్రొఫైల్ కరెక్ట్గా ఉంటుంది. అంటే ఫేస్ లోయర్ జా, అప్పర్ జా రెండు నీట్గా ఉంటుంది. దానికి హిస్ ఫేస్ ఇస్ పర్ఫెక్ట్ ప్రొఫైల్ అంటారు. అండ్ ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనమాట, సర్జికల్ ట్రీట్మెంట్స్. నేను ఒక్కసారి చదువుతాను, ప్లీజ్ లిసన్. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, క్లెఫ్ట్ లిప్ అండ్ palate రిపేర్, బర్న్ స్కార్ రీకన్స్ట్రక్షన్ అండ్ హ్యాండ్ సర్జరీ, ఫేషియల్ ఫ్రాక్చర్ రిపేర్, limb reconstruction, nasal reconstruction and vaginal reconstruction, nipple and areola reconstruction, joint reconstruction, penile reconstruction and maxillofacial reconstruction. So if at all you see that 17th one ఒకసారి చూడండి మా. 17th one, what is the 17th one? nipple and areola reconstruction. యా, సి మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ బ్లాస్ట్ అయిపోయింటుంది. బెలూన్ బ్లాస్ట్ అయినప్పుడు మనం ఆ బెలూన్ని చిన్న బెలూన్గా తయారు చేస్తాం. గమనించారు ఎప్పుడైనా? చిన్న బెలూన్ లాగా తయారు చేస్తుంటారు. సేమ్ మేనర్ మన స్కిన్ని తీసి ఒక చిన్న ఇది లాగా పెట్టి అక్కడ కుట్లేసేస్తారు. ఆటోమేటిక్ ఏమవుతుంది? ఒక చిన్న బుడిపిల్లాగా వస్తుంది. దాన్ని నిపుల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఓకే, ఆ నిపుల్ చుట్టూ ఒక బ్లాక్ లేయర్ లాంటిది, ఒక సర్కిల్ లాంటిది క్రియేట్ చేస్తారు. దాన్ని nipple and areola reconstruction antaru. You can find the images if you want. I'll show you the images also. Next, aesthetic treatments, Botox injections. You know that Botox injections, dermal fillers, chemical peels, laser hair removal, lip augmentation. Lip augmentation ante enti? Size change చేసుకోవడం. Yeah, size change cheyadam. Next, eyelid surgery, laser skin resurfacing, rhinoplasty, liposuction, breast augmentation and facelift, hair transplantation, non-surgical tightening, laser tattoo removal, scar revision, skin 22nd one ఒకసారి చూడండి. స్కిన్ రీజువినేషన్ అంటే లేజర్ థెరపీ కానీ, కెమికల్ థెరపీ కానీ, లేకపోతే ఇలాంటివన్నీ యూజ్ చేసి స్కిన్ యొక్క క్వాలిటీని కానీ, స్కిన్ యొక్క గ్లోని కానీ పెంచుతారు. దాన్ని ఏమంటారు? స్కిన్ రీజువినేషన్ అంటారు. ఓకే, అండ్ దీస్ ఆర్ ద వేరియస్ వేస్ టు ఇంక్రీజ్ ద గ్లామర్. If you have any doubts in this, you can ask me. Do we have any doubts in this? No, sir. Two topics. So, shall I ask you the doubts in these two topics? Yes, sir. Okay, I will call the names and I will ask. One second, I'll just show you this also. Lakshmi Prasanna, what are the two topics which we read yesterday? Pediatrics, plastic surgery. Okay, good. Sailaja, tell me what are the things which we come under pediatrics? Pediatrics lo em vastayi? Diseases em vastayi chinna pillaki? Tell me 3 diseases. Sailaja or Ambika or Anusha, anyone respond? చిన్న పిల్లలకు వచ్చే ఒక 3-4 Asthma. disease. Asthma, Breathing
Cancer. Asthma, cancer. What is this? Allergies. Allergies. Okay, good. Now, asthma, cancer, and allergies. Next, Chennamma or Aparna or Sahiti. Respond. Anyone respond? Anyone respond? Aparna or Sahiti or Chennamma. Please respond. No, you should respond, kada. Okay. Vani or Renuka or Deepika. Respond. Yes, sir. Okay, who is that? Sir, Renuka. sir. Renuka, good. Ma, Yes, ఇప్పుడు sir. okay. Chennamma, yes, sir. Yeah, tell me 3 diseases which we come across. Tell me 3 things in the plastic surgery. Rhinoplastic surgery. Yeah, ఇక్కడే ఉన్నా జ్యోతి. yeah, next ma. Rhinoplasty. Next. అదొక్కటేనా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. Yeah, next, come on. Come on man, next. Rhinoplasty, ఇంకా. Anyone respond and tell me? Surgery. Okay. Good. So for all the 64 candidates over here, I'll give you a small task, a very, very small task. Okay? నేను ఒక చిన్న స్పెల్లింగ్ చెప్తాను, అందరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ప్లీజ్ టేక్ ఎ పెన్ అండ్ పేపర్ అండ్ రైట్ డౌన్. Everyone ready? Is everyone ready? Yes, One sir. small spelling I'll tell you. Airplanes. AEROPLANES. మళ్ళీ చెప్తున్నాను స్పెల్లింగ్. AEROPLANES. ఈ ఏరోప్లేన్స్ లో వచ్చిన లెటర్స్ తో మాత్రం యూజ్ చేసి నాకు ఏమైనా ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏరోప్లేన్స్ లో ఏఎన్ యాన్ ఉందా? ఎస్ అన్న. అలాగే ఏరోప్లేన్స్ అనే పదంలో SALE అనే పదం ఉందా? రాజేశ్వరి ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ సైలెంట్ మా. యా, SALE అనే వర్డ్ ఉందా? సేల్ అని. Yes, sir. యా, మీరు చెప్పండి ఇప్పుడు. I want everyone to tell at least one word. Rheumatology. Rheumatology. Hematology. Rheumatology. RHEU. కాదమ్మా, ఏరోప్లేన్స్ లో ఒక పదం. Plane. AER Plan. PLAN, ప్లాన్. ఎక్సలెంట్, గుడ్. నెక్స్ట్. Plane, sir. ప్లేన్ కూడా PLAN, ప్లేన్. గుడ్. నెక్స్ట్. నెక్స్ట్. Ear. మీకు క్లూ స్పెల్లింగ్ చెప్పండి. Ear. EAR. Nose. EAR, NOS. యా, EARNEAR, నియర్. గుడ్. నెక్స్ట్. పరిగెత్తడం ఏమంటారు? Nose. నోస్ కూడా ఉంది. గుడ్. NOSE, నోస్. కొడుకుని ఏమంటారు? Sun. అది ఉందా లేదా? సన్ ఉందా లేదా అక్కడ? Yes, sir. SON, సన్ ఉంది కదా. నెక్స్ట్. పరిగెత్తి పారిపోవడాన్ని ఏమంటారు? Ran. ర్యాన్. వర్డ్ ఉందా? Yes, sir. నెక్స్ట్. ఇంక చెప్పండి. Come on, everyone tell. Rope. Wonderful. Trilokia said rope. ROP, rope ఉంది. యా. అలాగే చిన్న చిన్న బొక్కలు ఉంటాయి మన స్కిన్ మీద, వాటిని ఏమంటారు? Holes.
హోల్స్ అంటారా పోర్స్ అంటారా? స్వెట్ పోర్ కదా, పిఓఆర్ఈ పోర్ ఉంది కదా, పిఓఆర్ఈఎస్ పోర్స్ అని ఉంది కదా. Yes, sir. స్నానం చేసేటప్పుడు ఏం వాడతాం మనం? Soap. ఆ సోప్ ఉందా లేదా? Yes, sir. మనం పోస్ కొట్టకూడదు కదా. పిఓఎస్ఈ పోజ్. Yes, sir. ఓకే. ఫిబ్రవరి 14th ఏమి ఇస్తారు ఎవరికైనా? ఒక ఫ్లవర్ ఇస్తారు. ఏం ఫ్లవర్? Rose. రోజ్ ఇస్తారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేచిపోవడాన్ని ఏమంటారు? ఫైవ్ లెటర్ వర్డ్, అది ఈతో స్టార్ట్ అవుతుంది. ఎలోప్, ఈఎల్ఓపిఈ ఏమంటారు? Hello. ఓకే. మనం August 15th కానీ రిపబ్లిక్ డే కానీ జెండాకి దేనికి కడతాం? ఒక పెద్ద కర్ర లాంటి దాన్ని ఏమంటారు? Tulsa. పోల్. Pole. పిఓఎల్ఈ పోల్. Yeah, panel. Somebody said panel. Who's this? Aisha, wonderful, my panel. Good. Yeah, next. Next. So maximum, yeah, next. మా ఎవరైనా మాట్లాడితే కొన్నిసార్లు మనకి చెంప దెబ్బ కొడతారు. దాన్ని ఏమంటారు? Slap. స్లాప్. ఒడిని Slap. ఏమంటారు? ఒడి. Lap. Lap. ల్యాప్. తొక్క తీయడాన్ని ఏమంటారు? Peeling. పీల్. అంతే కదా. Yes, sir. పడుకోవడాన్ని ఏమంటారు? Somebody is disturbing. Sleep అంటారు. స్నేయిల్. ఎయిర్ప్లేన్ లో ఐ లేదు కదమ్మా. AEROPLANE. స్నేయిల్ రాదు దుర్గా. Yes, ఓకే. sir. పెన్ కరెక్ట్ ఓన్లీ. పెన్ వచ్చినప్పుడు ఓపెన్ కూడా వస్తుంది కదా. OPEN ఓపెన్. Yes, sir. Learn it, నెక్స్ట్. sir. LERN గుడ్. లెర్న్. లెర్న్ వచ్చిందంటే EARN ఎర్న్ కూడా వస్తుంది. మీరు నాకు చాలా దగ్గర ఉన్నారు మా. దగ్గరని ఏమంటారు? Near. నియర్. Near. నియర్. ఓకే. నెక్స్ట్. కారణం చెప్పకూడదు ప్రతి దానికి మనం. Reason. ఒకసారి చెక్ చేయండి, రీజన్ వస్తుందా రాదు? వస్తుందా రీజన్? Yes, sir. సోనార్ అంటారు. సోనార్ టెక్నాలజీ. SONAR. Solar. సోలార్ అంటే మామూలుగా సన్ రేస్ నుంచి మనం తీసుకుంటాం. సోనార్ అంటే ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ అవి యూజ్ చేస్తాం కదా. సోనార్. పియర్స్ ఎప్పుడైనా తిన్నారా? పియర్స్. PEAR పియర్. పియర్. SPEAR స్పియర్. Hello. ప్లీజ్. Alone, sir. ఏరోప్లేన్ లో సూన్ రాదు కదా. Alone. ఏరోప్లేన్. యా, ఎలోన్ కూడా వస్తుంది. గుడ్. ALONE ఎలోన్. Alone. ONE1. ONE1 వస్తుంది. గుడ్. నెక్స్ట్. RAPE రేప్ వస్తుంది. Yes, sir. ఓకే, గుడ్. నెక్స్ట్. ర్యాప్ వస్తుంది. RAPE ర్యాప్ వస్తుంది. ఓకే. పర్ల్. సంబడి రోట్. మల్లేశ్వరి ఎక్సలెంట్ మా. PEARL పర్ల్. పర్ల్ అంటే ఏంటి? ముత్యాలు. ఎక్సలెంట్. గుడ్. నెక్స్ట్. ఎనీ అదర్ వర్డ్?
పోలార్, గుడ్. పోలార్. లోటస్ వస్తుందా? ఏరోప్లేన్స్ లో టీ లేదు కదమ్మా. ఏరోప్లేన్స్ లో టీ లేదు. AEROPLANES. ఓకే, పాన్ వస్తుంది. పాన్ ఇండియా, గుడ్. సో మీరు ఇలాగా ఇంగ్లీష్ ని ఆడుతూ పాడుతూ నేర్చుకోండి, అప్పుడే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో టుమారో విల్ బి కవరింగ్ 2 more topics, and please go through today's topics. And I said I'll share the notes. I'll share it in any cost. Okay. So let's leave for today. Opera, good. Aisha, great ma. You're really great. Great అంటే అది కాంప్లిమెంట్ కదా, అప్పుడు మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనాలి, నో ప్రాబ్లం.